మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో పోలవరం నియోజకవర్గ పూర్వపు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం సమావేశమయ్యారు. రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 3 పంటలు పండే పంటలను నాశనం చేసి ఆయుధ డిపోని ఇక్కడ నిర్మించడం అనే ఆలోచన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు మంతెన సోమరాజు, ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గా ప్రసాద్, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు గంటా శ్రీను, పోలవరం నియోజకవర్గం ఏలేటి చంద్రం, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు చిడిపి రవి, సర్పంచ్ కడకట్ల గడ్డయ్య, ఎంపీటీసీ జాన్ డేవిడ్ కింగ్, చిడిపి వెంకటరమణ, జగ్గు గోపాలం, బాలకృష్ణ పాల్గొన్నారు. పంచాయతీలో గ్రామాల్లో చిన్న తనకారు రైతులు ప్రజలు తీవ్రమైన ఆవేదన ఆందోళనతో ఉన్నారని మా దృష్టికి రావడం అయింది. ఎందుకంటే గ్రామం జిల్మెల్ మండలంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయుధాల డిపోని ఏర్పాటు చేస్తానని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అక్కడ కూడా వంకవారిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఆయుధాల డిపోని తీవ్రంగా వ్యతిరేకించడం అయింది. ఆ రోజు ప్రజల యొక్క ఆందోళనల్ని తెలుసుకొని నేను కూడా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ప్రజల తరఫున నేను ఆ రోజు నిలబడడం అయింది. ఆ రోజు ఆయుధాల డిపోని ప్రజలు వద్దంటున్నారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది ముందుకు కొనసాగించొద్దని ఆ రోజు నేను బహిరంగంగా దాని కిమ్మట ఆయుధ డిపో ఆ రోజు ఆ గ్రామంలో ముందుకెళ్ళకుండా రోజు ఆపేయడం, మళ్ళీ నెత్తి మీద తాటకాయ పడినట్టు, మూలిగా నక్క మీద తాటకాయ పడినట్టు మళ్ళీ ఇదే పోలవరం నియోజకవర్గంలో, ఇదే కోయిగూడెం మండలంలో బోడిగూడెం మండపేట పంచాయతీ పరిధిలో మళ్ళీ ఈ ఆయుధ డిపో నేను పెడతానని కేంద్ర ప్రభుత్వం ముందు రావడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే ప్రజలు చాలా ప్రాజెక్టు వల్ల వాళ్ళ జీవితం కోల్పోయారు, భూములు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయిన నియోజకవర్గం. మళ్ళీ ఈ 2 పంచాయతీ పరిధిలో దాదాపు 2500 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిన్న చంద్రకారు రైతులు, అందరూ కూడా ఎస్సీ బీసీలు, పేద ప్రజలే ఉన్నారు. ఇలాంటి ప్రజలు 3 కోటర్లు అన్నం తినేవాళ్ళు, ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు పొట్టని కొడదామంటే ఎవరు కూడా సహించరు కూడా. అందుకనే మీకు మద్దతు పలకడానికి, మద్దతుగా నిలబడడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు రావడం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీకు అండగా నిలబడతారు, మేము కూడా అండగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయుధాల డిపోని ఇక్కడ నిర్మించడానికి మీ తరఫున మీరు వ్యతిరేకిస్తున్నారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం.